సనత్ నగర్ నియోజకవర్గం అమీర్పేట డివిజన్ బల్కంపేటలోని శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి కళ్యాణం అయిన రెండో రోజు రథోత్సవం సందర్భంగా రామేశ్వరం రఘురంజన్ యాదవ్ ఆధ్వర్యంలో 1000 మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 19 సంవత్సరాలుగా ప్రతి రథోత్సవం సందర్భంగా భక్తులకు బల్కంపేట వెల్ఫేర్ అసోసియేషన్ మరియు దాతల సహాయ సహకారంతో 1000 మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు వారు తెలియజేశారు. ఆ బల్కంపేట ఎల్లమ్మ తల్లి చల్లని చూపులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, వర్షాలు పుష్కలంగా కురిసి పాడి పంటలు అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నట్టు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ రఘురంజన్ యాదవ్, శ్రీనివాస్ యాదవ్, గోవిందరాజు, సురేష్ యాదవ్, ఐనే నరసింహ, రామేశ్వరం సోను తదితరులు పాల్గొన్నారు. తల్లికి కోడేలా గల్లురో కోడి కుందుల్లురో, గంగల పుట్టిన తల్లికి గవ్వల్లా దండలో గజ్జల్లా లాగులో, కొండల్లున్న తల్లికి కోడేలా గల్లురో కోడి కుందుల్లురో, గంగల పుట్టిన తల్లికి గవ్వల్లా దండలో గజ్జల్లా లాగులో, బల 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 తల్లి ఎల్లమ్మ బాయిలోన వెలిసినావే తల్లి మా బల్కంపేటెల్లమ్మ తల్లి, అమ్మోరు గదిలింది తల్లి మా బల్కంపేటెల్లమ్మ తల్లి. అరే ఓ మందు బిడ్డ, ఓంకార మందు బిడ్డ, బయట వెలిసిన తల్లి బంగారు తల్లి బల్కంపేటెల్లమ్మ బిడ్డ. దక్షిణాన వెలిసిన తల్లి దర్బార మైసమ్మ, ఉత్తరాన వెలిసిన మా ఊరాల ఎల్లమ్మ, తూర్పు దిక్కున వెలిసిన తుల్జా భవాని, పశ్చిమాన వెలిసిన పరమ కళ్యాణి. ఈరోజు మా రామేశ్వరం రఘునాథరావు గారి ఆధ్వర్యంలో ఇప్పుడు 2019 నుంచి ఏ రోజు అయితే రథోత్సవం రోజు మేము అన్నదానం చేయడం జరుగుతుంది. ఇక్కడ మినిమం ఒక 1000 మందికి అన్నదానం చేస్తాము. మరియు బల్కంపేట్ వెల్ఫేర్ అసోసియేషన్, మన స్థానిక అనుబంధ సంస్థలు, మరి చుట్టుపక్కల బస్సు వాళ్ళ సహకారంతో మేము ఈ ప్రోగ్రాం చేయడం జరుగుతుంది. అదే అయితే ఎల్లవేళలా ఎల్లమ్మ తల్లి ఆశీర్వాదం అందరికి ఉండాలని కోరుకుంటూ, అదే విధంగా మేము ఇది కంటిన్యూ చేస్తామని అమ్మ ఆశీర్వాదం కోరుకుంటూ ముగించుకుంటాం. 2019 నుంచి ప్రోగ్రామ్ చేస్తాం. మినిమం ఒక 1000 మెంబర్స్ అయితే చేస్తాం మేము ఎవ్రీ ఇయర్. చికెన్ కర్రీ, బగారా రైస్, సాంబార్, పెరుగు, ఒక స్వీటు, 5-6 రకాల ఐటమ్స్తో మేము మినిమం ఒక 1000 మందికి చేస్తాం ఎవ్రీ ఇయర్. అది రోజే చేస్తాం మేము మధ్యాహ్నం. బల్కంపేట ఎల్లమ్మ తల్లి చరిత్ర యావత్ తెలంగాణ నుంచి వచ్చే కళ్యాణంకి మేము రథోత్సవం రోజు ప్రతి సంవత్సరం 19 సంవత్సరం నుంచి మేము అన్నదానం పెడుతున్నాం. ఇక్కడ ఇది మా కాక రఘు గారి ఆధ్వర్యంలో మస్తీ సహకారంతో ఈ అన్నదానం జయప్రదం అవుతుంది. అమ్మవారి ఆశీర్వాదం అందరికీ ఉండాలని, ఎల్లవేళ అందరు దీవెనలు, అమ్మవారికి అందరికీ దీవెనలు ఉండాలని కోరుకుంటున్నాం.